Radio City podcast. Radio City wrong story by Radio City RJ Sid. అసలు కొన్ని విషయాలలో రాంగ్ లనే రైట్ ఉంటుంది. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. చిన్నపిల్లలు ఊగా గేమ్స్ కోసం ఫోన్ కావాలని అల్లరి చేస్తున్నప్పుడు ఇంట్లో వైరస్ ఉంది, నువ్వు ముట్టుకుంటే నీ లోపలికి ఎక్కుతాయి అని రాంగ్ స్టోరీ ఇస్తామే అనే రాంగ్లో కూడా రైట్ ఉందా? పండగలకి పబ్బలకి మాల్లు, టెక్స్టైల్ షాపులు, ఎలక్ట్రిక్ షాపులు అన్నీ ఉన్న పాత ప్రైజ్ని పెంచి దాన్ని కొట్టేసి తిరిగి తగ్గించిన రేట్ రాస్తే వాయమ ఎంత మంచి ఆఫర్ రా అని మనం ఎక్సైట్ అయిపోయి కొన్నప్పుడు వచ్చే చిన్న హ్యాపీనెస్ వెనకాల ఈ రాంగ్ ప్రైజ్ ఉన్నదని తెలియక ఎక్సైట్ అవుతామే. ఆ రాంగ్లో కూడా రైట్ ఉందా? రాంగ్ నెంబర్ వల్ల కనెక్ట్ అయ్యి బెస్టర్ అండ్ బెస్టెస్ట్ ఫ్రెండ్ అయిన అద్భుతమైన రైట్ పర్సన్లో రాంగ్ ఉందా? ఇక చాలు కదా, ఇంకా కన్విన్స్ చేయడానికి పోతే నువ్వు నన్ను రాంగ్ అనుకుంటావు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్లాంటి చిన్ని రాంగ్లను రైట్ డైరెక్షన్లో తీసుకుపోయి రేడియో సిటీ రాంగ్ స్టోరీలా సినిమా స్టోరీలకు రాంగ్ స్టోరీ నద్ది దాన్ని ఇంకా వెరైటీగా తయారు చేసేడే మన పని. సతీదేవిలాగా సేవలు చేసే భార్య, పతిలాగా సేవలు అందుకునే భర్త, ఎక్కడెక్కడ గొడవలైనా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి, ఎక్కడెక్కడ గొడవలు షురూ చేయనికన్నా ఈమెనే కర్త. ఇద్దరి ప్రేమకి గోదావరి జిల్లాలో ప్రకృతి ఒడిలో వికృత బుద్ధులతోనో పుట్టిన కొడుకు. వాళ్ళిద్దరికి బాబే శ్వాస. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరే చింతకాయల ఫ్యామిలీని అడ్డంగానో నిలువుగానో నిలబెట్టేస్తాడని ఆశ. పేరు రవి. జనాల్ని పిచ్చోళ్ళని చేసుట్లా ఇతను మహాకవి. నమ్మేటోళ్ళుంటే చాలు మూగబోతుంది చెవి. అమ్మ పూటకి గోరు ముద్దలు పెట్టి వేయించిన పొట్ట గోస్తే ఒక్క అక్షరం రాదు. ఉన్న తెలివంతా వాడి అమ్మ సంతోషానికి వచ్చి స్కూల్లో వచ్చిన ఫెయిల్ మార్క్స్లను మార్చి ఫోర్జరీ చేసి అమ్మని హ్యాపీగా చూసుకుంటుంటాడు. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు అనుకుంటే సాఫ్టీస్ అమ్మే వేర్ హౌస్ లా వెయిటర్ కూడా కాలేకపోయాడు. ఇది ఇట్లా కాదని ఫారిన్ పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామంటే మంచితనంతో ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ అవుతాడు. దాంతో తన లైఫ్ లోని ఎమోషన్స్ కి తానే బలవుతాడు. ఇన్ని రోజులంతా అమ్మని మోసం చేసి ఫారిన్ లో సమోసాలు అమ్ముకుంటున్నానని రియలైజ్ అయ్యి కృంగి కృషించి నశించి తప్పించి తరించి శ్రమించి భరించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ ఇంటర్వ్యూకి వస్తాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇద్దాం. పిల్ల మాత్రం కొంటె సూపుతో మునిగంట గంటూ కననాటే తిరుగుతుంటది. అది వీళ్ళిద్దరి మధ్యలో మ్యాజిక్. హీరోయిన్ ఏమో ఎన్జిఓల సమాజ సేవ చేసుకుంటా డొనేషన్ కోసం అని చెప్పేసి ఒక పెద్ద కంపెనీలో పెద్ద దొరతో పోతుంది. ఆడ దొంగ సూపుల దొరాయే. పిల్లని చూడంగానే మంచి చెడ్డ మర్చి మోజు పడతాడు. కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కళ్ళల్లో పెట్టి చూసుకునేటోడు ఒకడు ఉన్నదని తెలుసుకుని ఈ విలన్ గాడు హీరోనే చంపేస్తాడు పిల్లకి తెలియకుండా. కానీ పగతో రగిలే ఆత్మకి శాంతి ఉండదు అంటారు కదా. ఈ హీరో ఆత్మ రివెంజ్ కోరుకొని ఒక ఈగ శరీరంలోకి పోతుంది. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీ షురు అవుతుంది చిన్న ట్విస్ట్ తోన. గుండెల్లో కోపం సచ్చినంత తాపం. పిల్ల దొరకలేదని శోకంలో ఉన్నా గానీ ఆఫ్టర్ ఆల్ ఈ ఈగ జన్మతోన నేనేం చేసుకుంటా దేవుడా అని బాధపడుతుంటది. అప్పుడు ఒక ప్లాన్ దడుతుంది. ఊరేలా తిరిగి తన తోటి ఈగలన్నింటినీ జమ చేసి ఒక ఈగ సైన్యాన్ని తయారు చేస్తాడు. ముందు విలన్ వాళ్ళు ఇంటికి పోయి ఫుడ్ అంతా నాశనం లేపుతాడు. తాగే ప్రతి బుక్కల నీటిలా వాడి ఒక ఈగ జీవితం త్యాగం చేసి అది విలన్ గాడు తాగకుండా చేస్తుంది. ఇక్కడ తిండి నీళ్లు లేకుండా సరే ఊరిడ్చి పోదామా అంటే బండి నడిపేటప్పుడు కంటికి పంటికి అడ్డం వచ్చి కాలు చేతులు ఇరగొట్టి హాస్పిటల్లో వాడేస్తుంది. ఈ ప్రాసెస్ లో కంపెనీకి అంత పెద్ద లాస్ వచ్చి ఆ విలన్ కాస్త రోడ్డు మీదకి వస్తాడు. అప్పుడు ఈగ సైన్యం అంతా వచ్చి విలన్ గానికి లేనిపోని రోగం తగిలిచ్చి చిత్రవాద పెట్టి చంపుతారు. గానీ హీరో ఈగ కింగా ఏదో డిస్సాటిస్ఫాక్షన్. ఇంతైనా గానీ ఈగ జన్మతోన నిన్న హీరోయిన్ ని దక్కించుకోలేనే అని ఇప్పుడు ఈ హీరో ఈగ సీదా హాలీవుడ్ లో పోయి మార్వెల్ స్టూడియోస్ లో పోయి డాక్టర్ స్ట్రేంజ్ ని పట్టుకుని టైమ్ స్టోన్ తోనే టైం అంతా రివర్స్ చేసి కరెక్ట్ గా విలన్ హీరోని అటాక్ చేసే టైంకి వచ్చి బ్రహ్మానందం గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పుడు బ్రహ్మానందం గారు ఎన్నాలి రక్తపాతం, ఎన్నాలి హింస, హీ హూ హోల్డ్స్ ద స్వార్డ్ హెల్ ద ఫెదర్స్ టు ద స్వార్డ్ అనగానే విలన్ కత్తి కింద పడేస్తాడు. అప్పుడు బ్రహ్మి మావ బ్రో సెంటిమెంట్కి పోయి అన్న నాకే అర్థం కాకపోయినా గానీ విన్న నువ్వు కత్తి పడేసినావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలే ఉంది అని చెప్పి తన కూతురునిచ్చి పెళ్లి చేసిస్తాడు. టైంలో రివర్స్కి వచ్చినాం కాబట్టి హీరో ఇంకా హీరో లాగానే ఉన్నాడు కాబట్టి హీరోయిన్ ని పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. అటు పిమ్మట హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనమాట. ఇది ఈ రోజు ఈ సిద్ధుగాడు చెప్పే రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నీకు ఎట్లా అనిపించిందో @రేడియో సిటీ RJ నా ఇన్స్టా ఐడికి DM చేసి చెప్పేసి. ఇంకా నీ దగ్గర కూడా ఇట్లాంటి క్రేజీ స్టోరీస్ ఉన్నాయి అంటే క్రేజీ రాంగ్ స్టోరీస్ ఉన్నాయంటే నాకు చెప్పు. సిటీకి అంత వినిపించేద్దాం. ఇంటూడు మధ్య మధ్యలో హైదరాబాద్ సిటీ FM అంటే రేడియో సిటీ 91.1. నేను రేడియో సిటీ పాడ్కాస్ట్.